రాములమ్మ వెనుకున్నదెవరు? రాష్ట్ర నేతల సిఫార్సా లేక సొంత లాబియింగా? ఏఐసీసీ నేతలే పిలిచి అవకాశం ఇచ్చారా? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ. అసలేం జరిగింది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతికి అనూహ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొంతకాలకంగా క్రియాశీలకంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమెను పెద్దల సభకు పంపించడం వెనుక ఉన్న అంతర్యం ఏంటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర నేతల్లో ఎవరైనా ఆమెను సిఫార్సు చేశారా లేక విజయశాంతి సొంతంగా లాబింగ్ చేసుకున్నారా అనే చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీ భవన్లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువేనని ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడా మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. కానీ 4-5 రోజుల కిందట ఉన్నట్లుండి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసినట్టు టాక్. ఆమెను ఢిల్లీలో చూసిన స్టేట్ లీడర్లు పెద్దగా పట్టించుకోలేదని కూడా చర్చ నడుస్తున్నది. కానీ ఉన్నట్టుండి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో అందరూ ఒకంత షాక్కు గురయ్యారు. ఏఐసీసీ నేతలే స్వయంగా విజయశాంతికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకొని పదవి ఆఫర్ చేసినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. హైకమాండ్లోని ఓ కీలక నేతతో ఆమె లాబింగ్ చేశారని మరికొందరు అంటున్నారు. పదవి కోసం ఆమె చాలా కాలంగా లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారనే ఊహాగానాలు తొలుత వినిపించాయి. కానీ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమెను పెద్దల సభకు పంపడానికి హైకమాండ్ మొగ్గు చూపినట్టు చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ బీజేపీతో పనిచేసిన అనుభవం రాములమ్మకున్నది. దీంతో కేసీఆర్ను ఎండగట్టడంతో పాటు బీజేపీని సైతం అటాక్ చేసే బాధ్యతలను ఢిల్లీ పెద్దలు ఆమెకు అప్పగించినట్లు తెలిసింది. ఒక్క ఎమ్మెల్సీతో సరిపుచ్చుతారా, భవిష్యత్తులో మరేదైనా పదవిస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. మరికొంతమంది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి విజయశాంతికి హోంశాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.